నిన్న షార్ట్‌లో అయితే శివపార్వతుల కళ్యాణంలో అయితే కూర్చుంటున్నామని చెప్పాం గదండీ! ఆ కళ్యాణానికి ప్రసాదం అయితే తెచ్చుకోమని చెప్పారు. ఉపవాసం ఉన్నాను. చాలా నీరసంగా అనిపిచ్చింది. ఎక్కువగా చేసే ప్రసాదాలు ప్రాసెస్ ఎక్కువగా ఉన్నాయి కాకుండా సింపుల్‌గా ఇలా చేయాలనిపిచ్చింది. చేస్తాం మీకు కూడా చూపిద్దాము. ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుందనిపిచ్చింది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకైతే గోధుమ రవ్వ, గోధుమ నూక అంటారు గదా! అదైతే లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోండి. గోధుమ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్‌లో ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ ఏ గ్లాస్‌తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాదో అదే గ్లాస్‌తో బొంబాయి రవ్వ అయితే వేసుకొని అది కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా ప్లేట్‌లో వేసేసుకొని 2 చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఏ క్వాంటిటీతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీతో ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంచి స్మెల్ రావటానికి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. రవ్వ వేడిగా ఉన్నప్పుడు పంచదార కలిపామనుకోండి పంచదార కరిగిపోతుంది. రవ్వ అంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పంచదార కలపాలి. స్మెల్ వస్తది ఇది కలిపేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి కన్ఫామ్‌గా.